నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీమాన్ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే తల్లి. రాజశ్యామల అమ్మవారిని కొలువు తీరి ఉంది మన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో. చాలా చాలా అమ్మవారంటే సుందరమైనటువంటి స్వరూపం. అంటే కృష్ణుడే శ్యామలాగా వచ్చింది అని అంటారు. నిజమే కదండి? అది నమ్ముతారా మీరు? అవును. కృష్ణుడా రాముడా అండి? రాముడు, కృష్ణుడు, ఆ, కాళిక. కాళిక ఆ! అందరు కలిపితేనే శ్యామల. ఆ! అద్భుతం. మరి అమ్మవారి దర్శనం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంలోనే అమ్మవారి గోల్డ్ అండి, ఎంత అందంగా చెక్కాడండి ఆ అవును. శిల్పి మాత్రం. గోల్డ్‌ని చూస్తే చాలనిపిస్తుంది. వేళ్ళని చూస్తే అవును. చాలనిపిస్తుంది. అమ్మవారి స్వరూపం. కేశాల్ని చూస్తే చాలనిపిస్తుంది. సుందరమైనటువంటి నవ్వుని చూస్తే అసలు ఆ శిల్పి ఎవరు? ఆ శిల్పి ఆయన పేరు కూడా ఒకసారి చెప్పేసేయండి. బాలసుందరం. 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 అమ్మవారి విగ్రహాన్ని మనము ముందు అందరూ కుండపడే ప్రశ్న ఏంటంటే ఆలయం ఎక్కడ కడతారు? ఎక్కడ కడుతున్నారు? ఏంటి అని. ఆవిడ నిర్ణయం నాకు అమ్మవారి ఆజ్ఞానుసారంగా నాకు అమ్మవారిని అలా చూడాలి. అమ్మవారిని అలా సాధన చేయాలి. చేస్తే అమ్మవారొస్తే అమ్మవారికి స్వర్ణాలయం కట్టేంత ఓపిక లేదు. అన్నం వండుతుంటే ఏంట్రా అప్పుడే ఉడకకముందే వండుకొని పెట్టమంటావేంటి? కూర అవుతుంది, సాంబార్ అవుతుంది, పెరుగు అవుతుంది. నువ్వు కొంచెం వెయిట్ చేయి, అన్నీ మంచి మధుర పదార్థాలన్నీ చేసి పెడతానంటే, ముందు అసలు ఆహారం ముందు అన్నం పెట్టమ్మా నాకు ఆకలేస్తుందని మా అమ్మని ఎట్లయితే అడుగుతామో, అలానే మా అమ్మని అమ్మ నువ్వు వచ్చాయి. ఆలయం ఎట్లాగో నా హృదయంలో కట్టా. బహిర్ముఖంగా నిన్ను చూడాలి. స్వర్ణాలయం కడతాడా వీడు అంటే కట్టగలడని నీ విగ్రహం చూశాక వాళ్ళు అనుకోవాలి. అంటే అలా తయారవ్వాలి నువ్వు అని. ఫస్ట్ 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు అట్లా వెళ్ళింది. 16 అడుగులు విగ్రహం. ఆ దరిదాపుగా 15 ఏళ్ళు అమ్మవారిని తయారు చేయడానికే నేను తిరిగాను. అది ఆవిడకి నచ్చలేదేమో. ఆ విగ్రహాలు తయారు చేసేటప్పుడు ఏదో సందర్భంలో ఎక్కడో చోట డ్యామేజ్ అయ్యేది తయారు చేసేటప్పుడే. మళ్ళీ టైము, మళ్ళీ టైము, మళ్ళీ టైం. మళ్ళీ శిల తీసుకోవటం, మళ్ళీ మళ్ళీ కొనటం, మళ్ళీ స్టార్ట్ చేయడం ఇట్లా చేశాం. ఇక మొన్న అమ్మవారిని మాఘమాసం నవరాత్రులలో ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారిని తెచ్చేయాలి. ఈ సంవత్సరం యాగశాల పూర్తి చేయాలి. ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టాలి. ఇక అందు గురించి నా ప్రయత్నం ఒక భాగం. అమ్మవారి ప్రయత్నం ఒక భాగం. ఎందుకు అమ్మవారిని ముందు తెచ్చిపెట్టారు అంటే, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పనులలో మీరు అనుకున్నది జరగాలంటే ఒక కారే కొనుక్కున్నారు, ఒక బంగారపు ఆభరణమే కొనుక్కున్నారు, ఒక ఇల్లే కొనుక్కున్నారు, ఒక వివాహమే జరిగింది, ఒక అబ్బాయో అమ్మాయో పుట్టాడు, లేదు మీ జీవితం బాగుంటుంది. అప్పుడు ఏమైపోతుందంటే, రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవనని అప్పుడు ఖచ్చితంగా దిష్టి దోషం అనేటువంటిది ఒకటి వస్తుంది. ఖచ్చితంగా. అదొక భాగం. ఆ. రెండోది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది చేసేటప్పుడు ఖచ్చితంగా దైవబలం, కారణజన్ములు మా గురుదేవులు. కాబట్టి యనమండ్ర నాగేశ్వరావధాని గారి శిష్యుడుగా మా గురుదేవులు, మా అమ్మగారు, మా గురుమండలాలు, అటు చండీ సుధాకర్ శర్మ గారు. అమ్మ ఆధ్యాత్మిక వ్యవస్థలో ఈ ఇరువురు కూడా నా జీవితాలని, మా కుటుంబ జీవితాలని టర్న్ చేసినటువంటి వాళ్ళు. తమిళనాడులో ఉంటారు. వారి పేరే చండీ సుధాకర్. అదే మాదిరిగా జగద్గురువులు, వాళ్ళ యొక్క ఆశీస్సులు. శృంగేరి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాం. కంచి స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి. ఎందరో మహానుభావుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. సుబ్రహ్మణ్య శాస్త్రి దేవాలయ నిర్మాణం సంకల్పం ఒక్కళ్ళది కాదు, సాధకులందరిది. జపం చేసుకోవాలన్నా, తపస్సు చేయాలన్నా, అనుష్ఠానం చేయాలన్నా, సాధన చేసుకోవాలంటే, అక్కడికి వెళ్ళి కూర్చోవాలంటే ఒక ప్రశాంతమైనటువంటి ఒక స్వరూపంలో అమ్మవారు అక్కడ ఉండాలి. అమ్మవారి సాధన చేస్తే అమ్మవారిని చూడగానే ఆ సాధన ఫలితం చేత వాళ్ళు మంచి జ్ఞానవంతులై, మంచి విద్య, మంచి ఉన్నత స్థితి, సంగీత సాహిత్య కళలకు, సకల కళలకు రాజశ్యామల అమ్మవారు పెట్టింది పేరు. అందువల్ల ఆ అమ్మవారి యొక్క విగ్రహం మంత్రముగ్ధుల్ని చేసే విధంగా, ఆవిడ మంత్రనాయకి కాబట్టి మంత్రముగ్ధుల్ని చేసే విధంగా తయారవ్వాలనేది నా సంకల్పం.
చేసిన తర్వాత కనీసం 1,00,000 కిలోమీటర్లు సత్తుపల్లి టు మహాబలిపురం తిరిగి 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 నా ఆరోగ్యము ఇవన్నీ కూడా పట్టించుకోకుండా అమ్మవారిని తెచ్చిపెట్టి అమ్మయ్య అని యుద్ధం చేసి నేను గెలిచానంటారు చూసారా, అలా అమ్మవారిని తెచ్చి యాగశాలలో చింతలపాటి సత్యనారాయణ గారి ఆ స్థలదాత వారి స్థలంలో మురిశెట్టి సాంబశివ గుప్తా గారు ఇటు లక్ష్మీ గణపతి ఆలయం అక్కడ పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఎందుకు తెచ్చిపెట్టాం, ఎందుకు అమ్మవారిని తేవడానికి గల కారణం ఏంటంటే మానవ ప్రయత్నం అయిపోయింది, దైవ ప్రయత్నం. దాంతోపాటుగా ఈ కార్యక్రమం చేసేటప్పుడు మనం బాగా గమనించినట్లయితే దుష్ట ప్రయోగాలు అనేవి ఉంటాయి. అది ఎవరికి అయినా ఏ పని చేసేటప్పుడైనా అది ఆ ప్రయోగాలు అంటే ఏంటి, మనం అంటే మన గురించి ఊరికి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి అమ్మా, వాళ్ళు పూజ చేసేటప్పుడు అభిషేకం చేసేటప్పుడు శివుడికి అభిషేకం చేసేటప్పుడు కూడా మనం గుర్తొస్తే మన వల్ల వాళ్ళకి బాధ కలిగిన వాళ్ళ వల్ల మనకి బాధ కలిగిన ఇద్దరి మధ్య శత్రువు లేకుండా ఉండబడేటువంటి వాడైతే ఎవడు ఉండడు. ఎవడో ఒకళ్ళ జీవితంలో ఎవడో ఒకడు ఉంటూనే ఉంటాడు. అలా వాళ్ళ చూపు దీని మీద పడ్డప్పుడు మన ఎదుగుదల చూసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నా వ్యవస్థ ముందుకు వెళ్ళదు. నేను అనుకున్న సంకల్పం, నా సంకల్పం ఏదైతే ఉందో ఇది లోకహితార్థమైంది. ఇందులో ఈ లోకం అనేటువంటిది ఎందులో మెన్షన్ చేసినప్పుడు ఇంద్రుడు ఎన్నో యాగాలు చేస్తే ఇంద్ర పదవి లభించింది. అట్లనే సాధనా మార్గంలోకి వెళ్ళినప్పుడు అనేక రకాల పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో ఈ శరీరం, ఈ దేవాలయ నిర్మాణంలో ధనమెచ్చిన మదమెచ్చిన మాశ్చర్యమెచ్చునని, డబ్బు అందరికిస్తే వాడికి మదం వస్తుందని భగవంతుడు ఇవ్వడు. మదం నీకు వచ్చినా కూడా రాలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఐశ్వర్యం వస్తుంది. ధనమెచ్చిన మదం వస్తుంది. అందువల్ల మదమెచ్చిన ఆశ్చర్యం ఇచ్చను. దాని ద్వారా కన్ను మిన్ను వాడు ఏం మాట, వాడు అప్పటిదాకా కాళ్ళు ఇట్లుంటుంది, వాడిది సెగరేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు, అమ్మవారికి తెలుస్తుంది. అది రాకుండా మరి ఇప్పటి వరకు నా జేబులో అమ్మవారికి పూజకి పునస్కారాలకి సుమన్ టీవీ ద్వారా పద్మనేమ ద్వారా కొబ్బరికాయకి కొబ్బరి నీళ్ళకి భక్తులు ఇచ్చిన దాంతో నడిపిస్తున్నా. అమ్మవారి విగ్రహం అంటే ఉన్నదేదో అడ్జస్ట్మెంట్ చేసి సప్పో చేసి అక్కడ పెట్టా. మరి పెట్టిన తర్వాత ఏ మిరాకిల్ జరిగింది అంటే, అమ్మా నీ నిర్ణయం అన్న, మనం 1000 యాగాలు చేసాం. ఇక ఆ భగవతత్వం అనేటువంటిది అందులో ఇమిడీకృతం చేసి ఒక మూర్తిని అక్కడ పెట్టినప్పుడు మిరాకిల్ ఏం జరిగింది, యాగం పూర్తయి నేను మీతో పాటు భోంచేసి బయటికి రాగానే ఒక డోనరు 1,50,000 రూపాయలు అక్కడ ఒక పీఠానికి, ఆధార పీఠానికి డబ్బులు ఇచ్చాడు. అమ్మా కొత్తగూడెం వాళ్ళు, నిజంగా పిల్లల పేర్లు చెప్పకూడదు, దిష్టి తగులుతుంది. నెక్స్ట్ ఈ కార్యక్రమం మొత్తంలో మనం ఉండగానే 200 CR 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నేను రెడీ అని చెప్పి మీ ముందు మీడియా ముఖంగా కూడా చెప్పింది. అనౌన్స్మెంట్ చేస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని ఆ వీడియోలు కూడా వద్దండి అని ఆపమన్నాను. లేకపోతే 200 కోట్ల రూపాయలు ఇస్తా అన్న పర్సన్ అమెరికా కూర్చోబెట్టేసి ఇక్కడ పెడితే నాకు అకౌంట్ లో ఫుల్గా డబ్బులు వస్తూనే ఉంటాయి, దిష్టి తగులుతుంది, ఆగండి అన్నాను. ఇక్కడ అమ్మవారు వచ్చిన తర్వాత మరి ఏం మిరాకిల్ జరుగుతుంది, 50 ఎకరాల ల్యాండ్ వచ్చింది. 200 కోట్లు ఏంటి, మీరు 3,000 కోట్లు అంటున్నారంటే 6,000 కోట్లు నేను వసూలు చేసుకొస్తాను ఆ పర్సనే అన్నారు. ఇక్కడ నుండి వెళ్ళి అక్కడికి వచ్చి ఒక డాక్టర్ మళ్ళీ నేను కూడా అడిగాను, అమ్మా మీరు నేను ఎప్పుడు చూడలేదు, మీకు ఏంటి నమ్మకం అని. అంటే వాళ్ళు చూస్తే నమ్మకంగా ఉందండి. ఎంతో మంది తెలంగాణ, ఆంధ్ర ఒక ప్రాంతం నుంచి అని కాదు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి తాలూకు వాళ్ళు వచ్చారు, చంద్రబాబు గారి తాలూకు వాళ్ళు వచ్చారు, వాళ్ళ పార్టీ నాయకులు అభిమానులు ఫోన్లు చేశారు మా 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 దాని తరపున చేయమని. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా సిపిఐ, సిపిఎం వాటికి సంబంధించిన నా మిత్రులంతా, అంటే నేను విప్లవాత్మకుడు, ఆధ్యాత్మిక విప్లవకారుడని నాకు పేరుంది. అందువల్ల ఏంటంటే ఆ భావజాలాలు కలిగి ఉండడం వల్ల ఇక్కడ ఆ రకమైనటువంటి అమ్మ పురోహితుణ్ణి, భగవంతుడి దగ్గర ఉన్న అందరూ సమాజంలో ఉండబడే వాళ్ళందరూ కూడా ఆ దైవికమైన లక్షణాలతో నేను చూస్తాను తప్ప నాకు పార్టీలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది అనేది ఎవరు పట్టించుకోకండి. ఇక్కడ అమ్మవారి యొక్క వైభవం, అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడ కావలసింది ఆవిడ తెచ్చుకుంటుంది, భక్తులకు కావలసింది కూడా కోరికలు నెరవేరుతున్నాయి. యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా సస్యశ్యామలమైనటువంటి ఒక జీవితము వాళ్ళందరికీ లభించింది. కాబట్టి
మీ జీవితాల్లో కూడా అద్భుతాలు మిరాకిల్స్ జరగాలి అంటే ఉమ్, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా శ్యామల అమ్మవారి దగ్గరికి రండి. అక్కడ అంగు ఆర్భాటం ఏం ఉండదు, ఇప్పుడు యాగశాలే ఉంటుంది. ఆ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ హోమ భస్మము అట్లనే అనుష్ఠానం చేసినటువంటి ఒక తీర్థాలు, ఆ మాదిరిగా 1000 యాగాల తీర్థం ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇస్తున్నాం. అవి తీసుకోండి. తప్పకుండా అమ్మ అనుగ్రహం చేత మీకున్న కష్టాలన్నీ కూడా తీరుతాయి, మీ కోరికలు నెరవేరుతాయి, అద్భుతమైనటువంటి ఒక శుభ ఫలితాలు లభిస్తాయి. అద్భుతం అండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొలువుదీరి ఉన్నారు అమ్మవారు. ఖచ్చితంగా దర్శన భాగ్యానికి మీరు పాత్రులు కండి. అద్భుతం అండి. నమస్కారం. జయ జయ శంకర హర హర.